సంఘ కార్యక్రమాల్లో పాల్గొవాలా. లోకంలో ప్రజలతో పోయి నువ్వు సహవాసం చేయకూడదు. ఎక్కువగా లోకానుసారమైన ఏమీ చేయకూడదు. దేవుని బిడ్డగా మాత్రమే బ్రతకాలి. ఎలాగాలి ఇలా చూడండి. నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అధికారాన్ని బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుని నామమున నీకు నేను బాప్తిసం ఇస్తాను. ముక్కు మూసుకోమన్నారు కదా అంత కంగారా దగ్గరికి పడుతుంది. ముక్కు మూసుకోమన్నారుగా. ముక్కు మూసుకోవాలిగా. రోజు తెరుతుంది, ముక్కు తెరుతుంది. చేద్దాం. కళ్ళు మూసుకో. పరిశుద్ధిగా ప్రేమ గల తండ్రి వందనాలైనా భవిష్యత్తుకు ప్రార్థన చేసుకున్నాను స్వామి. శక్తి బలం ఆరోగ్యం ప్రసాదించండి. దీర్ఘ ఆయుష్మంతురాలుగా ఉంచండి. నూతన బలము, నూతన శక్తి, నూతన ఆలోచన, నూతన తలం బిడ్డ మరి బిడ్డ కృపణ ఇచ్చేయమని ప్రార్థన చేస్తాను. అయినా మీ స్తోత్రం తన బిడ్డ కూడా ఆరోగ్యంగా భర్త మారు మనసుగా ఇచ్చేయండి. అయినా మీ స్తోత్రాలు మంచి గవర్నమెంట్ ఉద్యోగం రావాలయ్యా. కుటుంబాన్ని వర్గలు చేయండి. పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాలు రావడానికి చూపించండి. ఏ శ్రీరాములు ప్రార్థిస్తున్నాను. ఆమేన్.